ఇక ఈనాడు పత్రికలో నిన్న మనం మాట్లాడుకున్నటువంటి ఒక కథనానికి కొనసాగింపు. నారాయణ, శ్రీ చైతన్య ఇద్దరు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, అనుమతి తెచ్చి స్కూళ్ళు, కాలేజీలు ఏదైనా నడుపుకోవచ్చు. ఎవరో అభ్యంతరం పెట్టవలసిన పని లేదు. అదే సమయంలో వాళ్ళ వ్యాపారం కోసం ప్రచారం చేసుకుంటారు. ప్రచారంలో కూడా ఎవ్వరూ తప్పు పట్టకూడదు. కానీ ఆ ప్రచారం పేరుతో సాగిస్తున్నటువంటి తంతు మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. నిన్న నారాయణ, శ్రీ చైతన్య ఇద్దరు వేసుకున్నటువంటి యాడ్స్లో కనిపించినటువంటి వాళ్ళు ఈవేళ అలెన్ సంస్థ యాడ్లో కనిపిస్తున్నారు. నిన్న మాట్లాడుకున్నాం. 6th ర్యాంకర్ అక్షత్ కుమార్ చౌరాషియా అని నారాయణ యాడ్లోను, అక్షత్ కుమార్ అని శ్రీ చైతన్య యాడ్లోను కనిపిస్తే ఈవేళ అలెన్ దాంట్లో అక్షత్ కుమార్ చౌరాషియా క్లాస్ రూమ్ కోర్స్ తీసుకున్నారు. మళ్ళీ అలెన్ వాళ్ళు నారాయణ, శ్రీ చైతన్య, అలెన్ ఇంకెన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటుందో అన్నింటిలో కూడా వీళ్ళే చదివారా? ఈ 8th ర్యాంకర్ కూడా అంతే, పంకజ్ భవ్య. ఈయన కూడా నారాయణ, శ్రీ చైతన్య యాడ్స్లో కనిపించాడు, ఇప్పుడు అలెన్ యాడ్లో కూడా కనిపిస్తున్నాడు. ఎంత అంటే ఈ సంస్థలు, విద్యా సంస్థల తమ లాభాల కోసం ఎంతగా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయో ఇదొక ఉదాహరణ. వీళ్ళు టాపర్లు చాలా కష్టపడి అనేక రకాల త్యాగాలు చేసి చాలా తీవ్రమైనటువంటి కృషి కారణంగా ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచారు. వీళ్ళని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకునే దానికోసం ఆయా కంపెనీలు వీళ్ళకి ఎంతో మొత్తం ముట్టజెప్పి అన్ని ప్రకటనలో వీళ్ళ ఫోటోలు వేసుకునే దానికోసం సిద్ధమవుతున్నాయి. అంటే వాళ్ళ కంపెనీల లాభాల కోసం ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచినటువంటి కాబోయే ఇంజనీర్లు, దేశ భౌతవ్యాన్ని నిర్దేశించబోయేటువంటి మేధావులు వీళ్ళని అవినీతి పరులుగా మార్చేస్తున్నారు. వీళ్ళ కుటుంబాలని ప్రలోభపెట్టో, వీళ్ళకి తాయిలాలు చూపించో, ఇతర అనేక రకాలుగా మభ్యపెట్టి వీళ్ళని అవినీతి పరులుగా మార్చేస్తున్నారు. వీళ్ళెవరు? ఆల్ ఇండియా టాపర్లు. చాలా రకాల శ్రమ పడితే తప్ప, అనేక త్యాగాలు, అనేక అలవాట్లు అన్నీ వదిలేసుకుంటే తప్ప వీళ్ళు ఈ స్థాయిలో రారు. ఆల్ ఇండియా టాపర్లుగా 360కి 332, 330 ఇలా 100%, 99% అబౌవ్ వీళ్ళకి మార్కులు రావు. అలాంటి స్కోర్ సాధించినటువంటి వాళ్ళని ఆరంభంలోనే అవినీతి పరులుగా మార్చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ అత్యంత ప్రమాదకరం. వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళు స్కూళ్ళు నడుపుకోవచ్చు, దానికి తగ్గట్టుగా ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రచారం కోసం ఈ టాప్ ర్యాంకర్లు ఇట్లా మభ్యపెట్టి, భ్రమపెట్టి, ఎంతో కొంత ముట్టజెప్పి అవినీతి పరులుగా మార్చేస్తున్నటువంటి వైరు మాత్రం చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు అవినీతికి లొంగకుండా, వీళ్ళు ఆయా సంస్థలు, విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి తాయిలాలకి తలొగ్గకుండా ఇలా అన్ని యాడ్స్లోనూ కనిపించరు. నారాయణలో వీళ్ళే, శ్రీ చైతన్యలో వీళ్ళే, అలెన్లో వీళ్ళే, ఇక రేపు పొద్దున ఇంకేమైనా సంస్థలు ఉంటే అన్నింటిలో వాళ్ళే. వీళ్ళన్నింటిలోనే ఎట్లా వస్తున్నారంటే వీళ్ళకి ఎంతో కొంత లబ్ధి ఆఫర్ చేస్తున్నారు, దానికి వాళ్ళ తలొగ్గుతున్నారు, మొత్తంగా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళంతా మేధావులుగా నిలవాల్సినటువంటి వాళ్ళు, అనేక మంది స్టూడెంట్స్కి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు. ఇలాంటి టాప్ ర్యాంకర్లు చూసుకుని భవిష్యత్తులో మరింత మంది అలాంటి స్థాయికి రావాలని కోరుకోవలసినటువంటి వాళ్ళు. వీళ్ళని ఇలా ఆరంభంలోనే అవినీతి పరులుగా, అడ్డగోలు దందాలకి ఆస్కారం కల్పించే రీతిలో మళ్లించేస్తుంటే రేపు పొద్దున్న వీళ్ళు నిర్మించే సమాజం ఎట్లుంటుంది? వీళ్ళు తయారు చేయబోయేటువంటి వ్యవహారాలు, ఇతర నిర్మాణాలు, ఇతర ఇంజనీరింగ్లో వాళ్ళు చేయబోయేటువంటి పరిశోధనలు అన్నీ ఎట్లా ఉంటాయి? చాలా ఆందోళనకరం కదా. వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి ఈ తీరులో సాగుతున్నటువంటి ఈ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఆ విద్యా సంస్థలు ఇచ్చేటువంటి యాడ్స్ మీడియా కూడా ఒకసారి గుర్తించి ఏందయ్యా అన్నిట్లో ఒక్కళ్ళే వస్తున్నారు, ఏంటి దీని కారణం అని ప్రశ్నించాలి కదా. ఎందుకని ఇట్లా మొత్తంగా వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టిపోతుందో, ఎట్లా దిగజారిపోతుందో, విలువల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎట్లా ఒలువలు ఊడదీసేస్తున్నారో మనకి ఈ వ్యవహారం చాలా చాలా స్పష్టంగా చాటి చెప్తుంది.